ఎలా ఉందన్న గేమ్ చేంజర్? సూపర్ ఉందన్న, అన్ప్రెడిక్ట్ అదిరిపోయింది గేమ్ చేంజర్. శంకర్ మాస్ కంబ్యాక్. రామ్ చరణ్ ని బాలయ్య తట్టుకుంటాడా సంక్రాంతికి? రామ్ చరణ్ ని తట్టుకోవడం కాదు, బాలయ్య తట్టుకోలేడు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ బ్యాక్ డైరెక్షన్, శంకర్ డైరెక్షన్ బ్యాక్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు ఇండియన్ 2 కి. కంబ్యాక్ అంటే చరణ్ అన్న. పుష్ప 2 కి మించిపోతే అనుకున్నారా? పుష్ప కూడా ఆటు కూడా పేకలేడు ఎవడు. రామ్ చరణ్ ని బాలయ్య తట్టుకుంటాడా? అసలు బాలయ్య ఒక పక్క కొట్టాడు, మీరు రామ్ చరణ్ తక్కువ చేస్తారా? రామ్ చరణ్ క్రేజ్ వేరు బ్రో. లుక్స్ ఎలా ఉంటాయి? లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన కొట్టు కానీ దిమ్మ ఖరాబ్ అయింది. సూపర్ ఉంటుంది. ఒక్కడికి చూస్తేనే మైండ్ ఏమవుతుంది అన్ప్రెడిక్టబుల్. అన్న ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అన్న గెస్చర్ హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ లుక్స్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ లో ఉంది. చాలా కమర్షియల్ వేసి చాలా పెట్టాడు, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా కొత్తగా అనిపించింది. అంతకుముందు మూవీస్ తో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. ఆడియన్స్ వెయిటింగ్ వర్త్ అంటారా? ఆడియన్స్ ఇప్పుడు దాకా 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫుల్ వర్త్ అన్నారు. మైండ్ బ్లోయింగ్ అంతే, ఏం మాట్లాడలేదు. 1000 crores పక్కా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ అదిరిపోయింది, సూపర్ ఫైట్. ఆ హెలికాప్టర్ షాట్ ఎలా దిగుతుంటే? హెలికాప్టర్ షాట్ అసలు హైలైట్. రామ్ చరణ్ కి ఎప్పుడు హెలికాప్టర్ షాట్ పెట్టినా అదిరిపోయింది. స్క్రీన్ ప్రెసెన్స్ మామూలు లేదు. అక్కడ బీజిఎం మార్క్ కనిపించింది అన్న. శంకర్ మార్క్ టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కనపడింది అన్న. అదంతా గ్రాఫిక్స్ సాంగ్ ఉంది కదా, గ్రాఫిక్స్ హైలైట్. బాగా భారీ బడ్జెట్ లో వేశారు. ఎవ్రీ రూపీ వర్త్. క్యారెక్టర్ అనిపించింది. సూపర్ క్యారెక్టరైజేషన్ అన్న. ఆల్రెడీ ఎప్పుడు తెలిసిందే మనకి ఎస్ జే సూర్య ఎక్కడైనా హైలైట్. ఆయన సముద్రకని సునీల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ లుక్స్ అన్ని డామినేట్ చేసి వాడేసిండు ఎస్ జే సూర్యని ఆర్సీ డామినేట్ చేసిండు. అది స్క్రీన్ ప్రెజెంట్ రామ్ చరణ్ ఎప్పుడు బాగుంటుంది. సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్. 3 వేరియేషన్లు, 3కి 3 దొల్లగొట్టేసాడు. అదిరిపోయింది. సంక్రాంతి విన్నర్ అవుతాడా? సంక్రాంతి విన్నర్ ష్యూర్ షాట్, గేమ్ చేంజర్. పడడం పక్కా సూపర్ ఉంది. ఇండస్ట్రీ బ్రేక్. బాహుబలి అసలు ఒక పక్కకు రాదు. బాహుబలి శంకర్ అనేవాడు బాగా లోలో ఉన్నాడు. ఈ గేమ్ చేంజర్ తో ఈ అంత వేస్తాడు. అది రామ్ చరణ్ ఉన్న సత్తా. అది కాక ఈ శంకర్ గారి సత్తా చూపించి ఇండస్ట్రీ పడడం పక్కా. రికార్డ్స్ అన్ని పోతాయి ఈ మూవీతో. శంకర్ మరియు విన్నర్ అవుతాడు. సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ బ్రో. ఎందుకంటే రామ్ చరణ్ అసలు గ్లోబల్ స్టార్ అంటే మాటల ఆయన క్రేజ్ కి అంతరంగా ఉన్న రికార్డ్స్ పోతాయి. సినిమా మటుకు సూపర్ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, చరణ్ యాక్టింగ్ అంటే అంతే టాలీవుడ్ నెంబర్ యాక్టర్. అది ప్రాబ్లం లేదు. ఇంకా మనకి కియర్ ఆత్మని బాగుంది, అందరి రోల్స్ బాగున్నాయి. క్వాలిటీ మటుకు సింపేశ్వడు ఖచ్చితంగా అమ్మ బ్లాక్ బస్టర్ ఉంది. గేమ్ చేంజర్ చాలా బాగుందన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఎర్రదీసి. లుక్స్ ఎలా ఉన్నాయి రామ్ చరణ్? లుక్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ నిజంగా చెప్పాలంటే. యాక్టింగ్, డైరెక్షన్, తమన్ మ్యూజిక్, మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా. డైరెక్షన్ ఎలా చూపించారు? డైరెక్షన్ సూపర్ అన్న, సూపర్. అంటే బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుంది అన్న. పుష్ప బాహుబలి రికార్డు మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేసే సినిమా గేమ్ చేంజర్. అన్ని రికార్డ్స్ అయితే కంపల్సరీ మన గేమ్ చేంజర్ అయితే కొట్టేస్తాడు. శంకర్ గారిని ఏమనుకున్నామో, ఏదో సాంగ్స్ అలా ట్రోల్ చేశారు కానీ అందరికీ కరెక్ట్ సమాధానం చెప్పారు మన శంకర్ గారు. రామ్ చరణ్ లుక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎర్ర కొట్టేశాడు అన్న. చాలా బాగుంది అన్న. పుష్పయే మన గేమ్ చేంజర్. ఏ దానికి 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకరు మించిన ఒకరు అవుతుందండి. దానికి దీనికి వేరియేషన్స్ కాదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ చక్కగా ఉండాలి. సంక్రాంతికి సూపర్ బ్లాక్ బాస్టర్ అంతే. ఇంకా వచ్చి కూడా వీకలేరు. ఎలా ఉంది రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి హైలైట్. మా అన్న మొత్తం శంకర్ కి కంబ్యాక్ ఇస్తుండే. మా అన్న శంకర్ కి కంబ్యాక్ ఇచ్చేదే రామ్ చరణ్ అన్న. ఇండస్ట్రీ గేమ్ చేంజర్ చాలా బాగుంది అన్న. లుక్స్ చాలా బాగుంది. ఎలివేషన్స్ కానీ, ఫైట్ సీను, ఇంకోటి సునీల్ క్యారెక్టర్, ఎస్ జే సూర్య, చాలా మంది పాత్రలు ఉన్నాయి. సినిమా మాత్రం ఒక రేంజ్లో చూపించింది అన్న. శంకర్ అన్న నువ్వు టెన్షన్ పడుకు. నీకు చాలా సినిమాలు ఫ్లాప్స్ వచ్చినాయి కానీ ఈ సినిమాతో బ్యాక్. పుష్ప రికార్డులు పోతాయా అన్న? పుష్ప ముందు కాదు, గేమ్ చేంజర్ని దాటి అంత సినిమా ఎవరికి లేదు ఇప్పటి వరకు అయితే. మాకు రామ్ చరణ్ దేవుని లెక్క అంతే. అంటే రామ్ చరణ్ ని బాలయ్య తట్టుకుంటాడు సంక్రాంతికి? తట్టుకుంటారు కానీ సంక్రాంతికి విన్నర్ మాత్రం రామ్ చరణ్ ఈసారి. నేను గట్టిగా చెప్తున్నా పోటీగా. ఆయన బాబీ డైరెక్షన్, ఇలా శంకర్
శంకర్ ఈజ్ ఏ నంబర్ 1 ఆఫ్ ది డైరెక్టర్. పుష్ప 2 2000 కోట్లు ఇండస్ట్రీ హిట్ ఒక్క మెగా ఫ్యామిలీ మా కొనడ గ్లోబల్ స్టార్ వచ్చిండు. ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ మూవీ గేమ్ చేంజర్. నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ బుచ్చిబాబు కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ గేమ్ చేంజర్ ఎలా ఉంది? నా ఇప్పుడున్న రికార్డులన్నీ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్న. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? శంకరు ఇప్పుడు దాకా సినిమాలు అన్నింటిలో కల్లా ఇది ఇంకా కొత్తగా చూపించాడన్న. సూపర్, చెప్పాల్సిన అవసరం లే. ఇంకా పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తుందా? అసలు అది పోటీయే కాదన్నా, పోటీయే కాదు. అంటే రామ్ చరణ్ తట్టుకుంటాడా బాలయ్య సంక్రాంతికి? రామ్ చరణ్ తట్టుకుంటాడా బాలయ్య సంక్రాంతికి? పండగ బరిలో గెలిచేది ఓన్లీ గేమ్ చేంజర్ ఒక్కటే అన్న. తమను అయితే ఇచ్చి పడేశాడన్న. ఒక్కొక్క విజువల్ చూస్తూ ఉంటే మైండ్ పోతుంది లోపల. ఒకసారి వచ్చి చూడండి మీరందరూ, తెలుస్తుంది అన్న. శంకర్ గురించి ఇంకా ఏం చెప్తామన్నా. అమ్మో, అది ఊర మాస్ లుక్ అన్న. ఎప్పుడు చూడలే ఇప్పుడు దాకా రామ్ చరణ్ అట్లా చూపించాడు శంకర్. పక్కా బిల్కుల్ అన్న. మీరు ఇంకో క్వశ్చన్ ఉండదు. రామ్ చరణ్ థియేటర్లో చూస్తుంటే శవాలు వేస్తున్నాయి లోపల అన్న. గూస్ బంప్స్ వస్తున్నాయి, ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. దేవుడిని దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది.